ఆదివారము లేదు అస్వస్థతయు లేదు 4 గంటల వేళ స్నానమాడా. నేను నారాయణమ్మ గారి వ్యక్తిత్వాన్ని గురించి చెబుతున్నాను. మా అమ్మ వ్యక్తిత్వం, నారాయణమ్మ గారి వ్యక్తిత్వం, ఆ మాటకు వస్తే ఆ తరం వాళ్ళందరి వ్యక్తిత్వం ఒకటే కాబట్టి ఈ మాట చెబుతాను. మా అమ్మగారు 6 నెలల క్రితం స్వర్గస్థులయ్యారు. 92 ఏళ్ళు సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించి అనుభవించి 15 సంవత్సరాల పాటు మాతృసేవలో తరించబట్టి ఈవేళ ఇంతటి పరిచయ భాగ్యానికి నేను నోచుకున్నాను. ముందుగా మనం నమస్కరించవలసింది ఆ కన్నతల్లి పాదాలకి, తరువాత తండ్రికి, ప్రపంచం అంతా ఆ తర్వాత. ఆదివారము లేదు అస్వస్థతయు లేదు 4 గంటల వేళ స్నానమాడా. 92 ఏళ్ల వయస్సులో కూడా నా తల్లి 4 గంటలకు లేచి చన్నీళ్లు స్నానం చేయడం చూశాను. ఆశ్చర్యకరమైన విషయం, ఈవేళ యువతరంలో ఎవ్వరూ గీజర్ లేనిదే బాత్రూంలోకి వెళ్ళారు, ఏసీ లేనిదే పడగదిలో ఉండలేరు, అసలు ఏసీ లేనిదే క్లాస్ రూమ్లో ఉండలేరు, ఏసీ లేనిదే బస్సు ఎక్కలేరు, ఏమీ చేయలేరు. ఏసీ అంటేనే ఏమీ చేయలేకపోవడం. ఎంత ఉన్నత స్థితిలో ఉండే వ్యక్తిత్వాలని ఎంత హీన స్థితిలోకి తీసుకొచ్చాము అనేది మనం నారాయణమ్మ గారి ఛాయాచిత్రం సాక్ష్యంగా మాట్లాడుకోవలసిన వ్యవహారం. ఓ పువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోగానే మా బాధ్యతలు అయిపోయింది. ఆ ఇల్లాలి పేరు మీద ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ ఇల్లాలు పుల్లారెడ్డి గారితో, ఆయన పెట్టింది స్వీట్ దుకాణం కావచ్చు, కాపురం అంతా స్వీట్ ఉండదు, అందులో హాటు చాలా ఉంటుంది. ఘాటు ఉంటేనే కాపురం అంటారు. అందుకే పెళ్ళి అయిన వాళ్ళకి తాంబూలం ఇస్తారు. తాంబూలం ఎందుకు ఇస్తారు అంటే తమలపాకు అమ్మాయికి సంకేతం, ఆ పోక చెక్క అబ్బాయికి సంకేతం. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటాడు ముద్దులాగా. అమ్మాయి తమలపాకులో సున్నితంగా ఉంటుంది, అమ్మాయి సాఫ్ట్వేర్, అబ్బాయి హార్డ్వేర్. అంతకంటే సరే, ఇప్పుడు అమ్మాయిలు కూడా హార్డ్వేరే అయ్యారు, గొడవ లేదు, నమస్కారం, అంతా సమానం. జీవితంలో కూడా సాఫ్ట్ అనేది లేకుండా పోయింది. ఆ తాంబూలం ఎందుకు వేయిస్తారు? పైగా చదువుకునే వాళ్ళు వేసుకోవద్దు, పెళ్ళైన వాళ్ళు వేసుకోవాలంటారు మన సంప్రదాయం. ఎందుకంటారు అంటే తమలపాకు లాంటి సున్నితమైంది అమ్మాయి, ఈ పోక చెక్క లాంటి వాడు వీడు ముద్దు దెబ్బరొట్టు మొహం. ఈ రెండు పండాలి అంటే మధ్యలో సున్నం ఉండాలి, సున్నం లేకుండా పండదు. ఆ సున్నం ఎంత ఉండాలంటే పండడానికి అవసరమైనంత ఉండాలి, నోరు పొక్కిపోయేంత ఉండకూడదు. అందుకని సున్నం రాయాలి. అందుకే ఈ ఉంగరం వేలుతో సున్నితంగా ఇలా రాస్తారు. ఇదివరకు ఆడవాళ్ళు రాసి మగవాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు రాసే ఓపిక వాళ్ళకి లేదు, నవ్వులే ఓపిక వీళ్ళకి లేదు. అందుకని జీవితాల్లో సరసాలు, సందర్భాలు, శృంగారాలు సర్వనాశనం అయిపోయింది. దాని గురించి మనం అనుకోవడం అనవసరం. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏసీ, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన కిళ్ళి నవ్వడమే మన బతుకులు అలా ఉంది. ఆ జీవితాలు ఒక్కసారి ఒక 10 నిమిషాల పాటు ఆలోచన చేస్తే ఎందుకు ఇంత ఉన్నత స్థితిలో ఉంది ఈ విద్యా సంస్థ అని మనకు అర్థం అవుతుంది. ఎంత చలికాలమైనా సరే 4 గంటలకు లేచి స్నానం చేయడమే నా తల్లికైనా నారాయణమ్మ గారికైనా అలవాటు పడినటువంటి సంస్కృతి. వాళ్ళు వేణీళ్ళు కోరుకోలేదు. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ సూచిస్తేనే వేణీళ్ళు పోసుకునేవాడు. ఇంకా విచిత్రం, శ్రమయటం సును లేదు, చాలటం సును లేదు, రోటి పచ్చడి చేసి నోట పెట్ట. మా ఇంట్లోనూ మిక్సీలు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి, కానీ మా అమ్మ బతుకున్నంతకాలం ఎలాగో వల్ల పాక్కుంటూనో టేపుకుంటూనో ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడే కాస్త పెసరపప్పు పచ్చరో, కందిపప్పు పచ్చరో కూర్చొని రుబ్బేసి. ఎందుకంటే మా వాడికి ఇష్టమే, వాడు రోడ్డుతో చేస్తే తింటాడమ్మా, ఈ మిక్సీలు గ్రైండర్లు వాడికి నచ్చవు, రుచి ఉండదు అంటాడు అని చేసి. అందుకే ఆవిడకి ఎప్పుడు నడుము పెరగలేదు, మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్ అవసరం. 0 సైజు రావాలంటే ఇప్పుడు అమ్మాయిలు రోడ్డు దగ్గర కూర్చొని రుబ్బితే 3 రోజుల్లో వస్తుంది 0 సైజు. పెద్ద సమస్య కాదు. సినిమా ఛాన్స్ వస్తుందో లేదో నేను చెప్పలేదు, కానీ 0 సైజు వస్తుంది. అవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు శ్రమ ఎటం సును లేదు, చాలటం సును లేదు, రోటి పచ్చడి చేసి నోట పెట్ట. ఇలా మిక్సీ స్విచ్ నొక్కుతున్నారు, అది తిరుగుతోంది, పచ్చడి బయటకు వస్తుంది. కాబట్టి మన జీవితం కూడా ఎలా ఆలోచిస్తున్నామంటే స్విచ్ నొక్కగానే పని అయిపోవాలి, ఇంకా మనకేం కష్టం ఉండదు. కానీ అలా జీవితం అలా ఉండదు. మరి అంత వడ్డించిన విస్తర కాదు. 3 గంటల సేపు కష్టపడి పప్పు రుబ్బినప్పుడు ఆ పప్పు నలిగి మెత్తపడడానికిను, మిక్సీలో టిక్కు మనం నొక్కగానే పప్పు బయటికి రావడానికి ఎలా ఉంటుందో చూసుకోండి. మిక్సీలు కొన్నాం, గ్రైండర్లు కొన్నాం, ఏసీలు కొన్నాం, ఫ్రిడ్జ్లు కొన్నాం. ప్రభుత్వం వారు చాలా గొప్పవారు, కరెంట్ తీసేశారు.
అన్నిటికీ మూలమైంది లాగేశారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. మనం విసురుకుందామంటే విసనకరాలు లేవు, పైన విసనకర తిరగట్లా. ఏం చేస్తాం? మన మీద మనం ఆధారపడడం అనేది నారాయణమ్మ గారి వ్యక్తిత్వం. ఇక్కడ విద్యార్థులుగా చేరిన ప్రతి ఒక్కరూ అది ఆదర్శంగా తీసుకుని ఇంజనీరింగ్ అన్ని సంవత్సరాలు పూర్తి చేస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు, వైభవోపేతమైన జీవితం నీ కళ్ళ ముందు ఉంటుంది, నీ కాళ్ళ ముందు. నీ మీద నువ్వు ఆధారపడే చదువు నువ్వు చదువుకుంటున్నావా? నీ మీద వీలైతే ఇంకా నలుగురికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నావా? అంతేగాని ఏ ఇంజనీరింగో ఇంకో మెడిసిన్ ఏదో చదవడం, పట్టావుడు చేతితో పట్టుకోవడం, నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదండి. ఎవరిస్తారు ఉద్యోగం? నారాయణమ్మ గారికి ఎవరు ఇచ్చారు? పుల్లారెడ్డి గారికి ఎవరు ఇచ్చారు? మా అమ్మకి ఎవరు ఇచ్చారు? మా నాన్నకి ఎవరు ఇచ్చారు? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళ తెలివితేటల కారణంగా. ఇంకా విచిత్రమైన విషయం, కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్ప మోటమును బడంగా. ఇంట్లో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా కూతురికి పని చెప్పకపోతే అర్థం చేసుకోవచ్చు. చచ్చి చెడి వచ్చిందమ్మ అత్తారింట్లో, పుట్టింటికి వచ్చింది 10 రోజులు ఉందామని. ఇప్పుడు కూడా ఏం చెబుతాం అని అమ్మాయిని మంచం మీద కూర్చోబెట్టి సుఖ పెడతారు. కానీ మా అమ్మ కోడలకు కూడా పని చెప్పేది కాదు. నువ్వేం చేస్తావే, చిన్నపిల్లవి, నాకు 54, ఆవిడకి 50. చిన్నపిల్లలు ఎవరు లేరు ఇందులో. మాకు 2 పిల్లలు ఉన్నారు. అమ్మాయి ఉంటే ఈ పాటికి ఇంజనీరింగ్లో చేరాల్సింది, అబ్బాయిలు కాబట్టి చేరాలి. అందుకంటే అది మేమేం చిన్నపిల్లమేం కాదు, కానీ ఆవిడ దృష్టిలో మేము చిన్నపిల్లమే. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. 40 ఏళ్ళు ఉండని, 50 ఏళ్ళు ఉండే, 70 ఏళ్ళు ఉండని. తల్లి చూసిందంటే ఒరే ఏమిట్రా ఆనందం నా వాడు. మన్మోహన్ సింగ్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏమడుగుతుంది ఆవిడ? నాయన ఆనందం నా వాడు. కానీ అమెరికాతో నీకు సంబంధాలు ఎలా ఉన్నాయి ఆయన అడగదు ఆవిడకి. అవన్నీ ఆవిడకి దేనికి పనిలాగా అన్నం ప్రధానమంత్రి పదవి వచ్చాక అన్నం తినడం అంటే అన్నం తినకుండా ఇంకేం చూస్తున్నారు నాయకులు అనేది వేరే విషయం. అది అన్నం తినడం మానేశారు మొత్తం. అందుకని అడుగుతుంది ఖచ్చితంగా. అందుకని ఆవిడ మమకారం అది. అందుకని ఎప్పుడు ఏదో శ్రమ పడదామనే తాపత్రయం. కోడలికి పని చెప్పదు, కూతురికి పని చెప్పదు. ఇంకా విచిత్రమైన విషయం అది. ప్రాణభిభయము లేదు, వార్ధక్యమని లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. ఇది భాద్రపద మాసం, వచ్చేది ఆశ్వీజ మాసం. ఆ తర్వాత వస్తుంది కార్తీక మాసం, నవంబర్ నెలలో. ఇంచుమించి ఈ దేశంలో స్త్రీలందరూ ఆ నెలంతా ఒక్క పూటే భోజనం చేస్తారు. ఓసారి ఏకాదశి అంటారు, ఒకసారి పూర్ణిమ అంటారు, ఒకసారి సోమవారం అంటారు, ఒకసారి ఇంకోటి ఏదో అంటారు. కార్తీక మాసం అంతా నట్టాలి. ఈ సహజంగా చేసే ఉపవాసాలే అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడు. ఇప్పుడు శుభ్రంగా 3 పూట్ల రకరకాలుగా మెక్కేసిన మళ్ళీ డాక్టర్ చెప్పి డైటింగ్ అంటేనే మనం చూస్తున్నాం. సహజంగా మన భారతీయ సంస్కృతిలో ఈ డైటింగ్ ఉంది. కార్తీక మాసాలు, ఏకాదశి ఉపవాసాలు, విష్ణు పూజలు, జాగరణలు ఎందుకు వచ్చాయంటే అందుకే వచ్చాయి. అవి ఇవన్నీ మనం జస్ట్ రిలీజియన్, అదంతా గుడి నమ్మకం తీసి పారేసాం. మనకి సాంకేతికత పెరిగింది, సంస్కారం తరిగిపోయింది బాగా. అవన్నీ తీసేసాక మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక మీరు పొద్దున్న నడక, సాయంత్రం పడక అనగా అవన్నీ కాగితం మీద రాసుకుని మళ్ళీ చేస్తున్నాడు. ఆ నడక కూడా వాడు చెబుతాడు, అడుగు ఇలా పైకి లేపాలి, మళ్ళీ కిందకి దింపాలి, 2 అడుగులు వేసాక కొంచెం వేగం పెంచాలి, 3 అడుగులు వేసాక పారిపోవాలి, ఏవో చెబుతూ ఉంటుంది. దీనికి ఒక పెద్ద వ్యాయామం, ఎక్సర్సైజ్, ఓ పెద్ద బుక్కు, మార్నింగ్ వాక్ మీద పెద్ద బుక్కు మళ్ళీ దీనికి. అసలు దిక్కులేని వ్యవహారం అయితే దానికి ఒక బుక్ ఒకటి మళ్ళీ. అది ఎందుకు వచ్చింది తెలుసుకోవడం మరి. ఇక్కడి నుంచే మనం నేర్చుకోవలసిందమ్మా, ఖచ్చితంగా చెబుతున్నా. ఇట్టి క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు, ఇట్టి క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు, త్యాగమున అమృతత్వమునందుమనడి, త్యాగమున అమృతత్వమునందుమనడి, వేల సంస్కృతి ప్రాణమీవో. త్యాగైనేకే అమృతత్వమానసువు అని భారతీయ సంస్కృతి చెబుతుంది.